బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సినీ నటి హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసింది. ఇటీవల రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేటు వేసింది. అంతేకాకుండా హేమ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సినీ నటి హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసింది. ఇటీవల రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేటు వేసింది. అంతేకాకుండా హేమ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుజన్ అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుజన్, చెప్పండి, హేమను సస్పెండ్ చేశారా? పూర్తిగా శాశ్వత సభ్యత్వం రద్దు చేశారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. దీనికి సంబంధించి హేమ ఏమైనా స్పందించిందా? ఎస్ స్వామి, కొద్ది రోజుల క్రితం గత నెల బెంగళూరు రేవ్ పార్టీకి అటెండ్ అయిన తర్వాత హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఒక పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ విషయం మీదే మొన్న బెంగళూరు పోలీసుల ముందు ఆవిడ విచారణకు హాజరవడం, అనంతరం అరెస్ట్ అవడం కూడా జరిగింది. అయితే హేమకు 14 రోజుల రిమాండ్ ను కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మా సభ్యత్వం, హేమ ఇందులో తప్పు తేలితే దోషిగా ఆమె విచారణ తేలితే కనుక ఖచ్చితంగా ఆమె మీద యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పేసి గతంలో మా అధ్యక్షుడు విష్ణు ఒక ట్వీట్ రూపంలో చెప్పడం జరిగింది. అయితే తాజాగా హేమ డ్రగ్స్ సేవించినట్టుగా కూడా పాజిటివ్ రావటం, పోలీసులు అరెస్ట్ చేయటం, సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఆమె డ్రగ్స్ సేవించినట్టుగా కూడా తేలటంతో ఈ విషయమై మా కమిటీలో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని హేమ విషయం మీద వాళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే దీని మీద విష్ణు కమిటీ సభ్యులను ఒక అభిప్రాయాలను కోరిన మీదట మెజారిటీ సభ్యులు హేమను మా సభ్యత్వం తొలగించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేసిన మీదటే విష్ణు దీని మీద ఒక సభ్యత్వం, అంటే హేమకు ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి క్లీన్ చిట్ వచ్చేంత వరకు కూడా సభ్యత్వాన్ని తొలగించాలి అని చెప్పేసి కూడా ఆయన కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే దీని నుంచి మా అసోసియేషన్ నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సింది. అది రేపు మా అసోసియేషన్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే హేమ దానికి ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి మొన్న అరెస్ట్ చేసిన సమయంలో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి బట్ పూర్తి స్థాయి విచారణ తేలి క్లీన్ చిట్ వస్తే తప్ప ఆమె మీద ఏదైతే మా అసోసియేషన్ పెట్టుకున్న సభ్యత్వాన్ని తొలగించాలో దీని అంతా కూడా ఫర్దర్ గా దీనికి సంబంధించిన యాక్షన్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజన్.